आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना स्टेट चीफ इलेक्टोरल ऑफिसर डॉक्टर रजत कुमार ने सेक्रेटेरिएट में कमांड कंट्रोल सेंटर में बैठकर रियासत में जारी इंतखाबी अमल का जायजा लिया। अभी तक के पोलिंग में कोई भी नाखुशगवार वाक़या पेश नहीं आया और पोलिंग पुरअमन तरीके से जारी है। కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి చాలా కామ్గా ఉంది మాక్ పోలింగ్ డ్యూరింగ్ మాక్ పోలింగ్ 1.51% బ్యాలెట్ యూనిట్స్ 1.71% CUs ఆ తర్వాత 2.21% VVPATs రిప్లేస్ అయినాయి అది పోయినసారి కంటే చాలా తక్కువ ఉంది అదేవిధంగా డ్యూరింగ్ ది మన కండక్ట్ ఆఫ్ పోల్ 11 o'clock వరకు టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ రిప్లేస్మెంట్ కూడా 1% కంటే తక్కువ ఉంది సో మషీన్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ 1 or 2 ప్లేస్మెంట్లో ఇక్కడ మన నిజామాబాద్లో 2-3 ప్లేసెస్లో మషీన్స్ రిప్లేస్మెంట్ వలన హాఫ్ అన్ అవర్ డిలే జరిగింది కానీ అన్ని చోట టైమ్లీగా స్టార్ట్ అయిపోయింది 11 o'clock వరకు రాష్ట్రంలో మొత్తం 22.84% పోలింగ్ జరిగింది ఇంచుమించు 23% అనుకోండి అదేవిధంగా నిజామాబాద్లో 13% జరిగింది సో సమ్ ఇనీషియల్ రిపోర్ట్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ అండ్ నౌ ఐఎమ్ ప్రొసీడింగ్ టు కాస్ట్ మై ఓన్ ఓట్. సార్ కొంత అర్బన్ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్టు అపీల్ చేస్తున్నారు. అర్బన్ ఏరియాలో ఇప్పుడు వరకు పికప్ కాలేదు. ఇది హైదరాబాద్లో మనం ప్రతిసారి అంటే ఓటర్స్ ఎపతి గురించి అర్బన్ ఓటర్స్ ఎపతి గురించి చెప్తున్నాము. దయచేసి ఈసారి అంటే అందరూ వచ్చి ఓట్ చేయాలి. కొన్ని చోట నుండి అంటే మాకు లీవ్ లేదు ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకు స్పెసిఫిక్గా ఏ కంపెనీ ఏ ఆర్గనైజేషన్ సైడ్ నుండి రాలేదు మీకు లీవ్ పర్మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి మీకు పర్మిషన్ ఇవ్వాలి అండ్ ఇఫ్ దే డోంట్ గివ్ పర్మిషన్ రెలెవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ RP యాక్ట్ కింద మేము చర్య కూడా తీసుకుంటాము. ఆల్ ఓటర్స్ ఎస్పెషలీ ఇన్ అర్బన్ ఏరియాస్ దయచేసి వచ్చి మీరు ఓట్ చేయండి. అంటే కొన్ని ప్లేసెస్లో చూడండి ఓటింగ్ ముందు ఇట్లా కొన్ని ఇష్యూస్ రేస్ చేయడానికి అంది. నిన్నటి వరకు ఇవి అన్నీ యాక్చువల్గా ప్లాన్డ్ వేలో కాదు. రెసిస్టెన్స్ కొన్ని చోట అంటే ఒక చోట పట్టాదారు ఇష్యూకి అదేవిధంగా నారాయణపేటలో నిన్న తీలేరులో ఒక దుర్ఘటన జరిగింది. అక్కడ కొంచెం ఓటింగ్ ఇంకా అంటే ఓటర్స్ ముందుకి రావటం లేదు. అక్కడ ఓటింగ్ బాయ్కాట్ అవి అన్నీ కాదు మేము చేయము అట్లా అంటున్నారు. వీ హ్యావ్ సెంట్ ది కన్సర్న్డ్ ఆఫీషియల్స్ టు కన్విన్స్ ది ఓటర్స్. అక్కడ కూడా అడ్రస్ చేస్తాము. నారాయణపేట్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. అక్కడ ఇప్పుడు కొంతమంది నిన్న ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి క్రిమేషన్ జరిగింది. 2 PM నుండి అక్కడ కూడా అందరూ వస్తారు అట్లా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।